Hi, hello, welcome to Big TV. This is Sirtaj. MBBS admissions present progress లో ఉన్నాయి. అయితే ఈ టైంలో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి ఎన్నో క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉంటాయి. సో వాటి గురించి మాట్లాడడానికి కొన్ని సజెషన్స్ ఇవ్వడానికి వీ హ్యావ్ విత్ us ఈవినింగ్స్ డైరెక్టర్ శ్రీధర్ గారు ఆయనతో మాట్లాడతాం. హలో అండి. హాయ్. హౌ ఆర్ యూ? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. ఎస్, ఎంబీబీఎస్ అనగానే ఇందాక చెప్పినట్టు ఎన్నో డౌట్స్ అండ్ క్వశ్చన్స్. నార్మల్గా అసలు ఎంబీబీఎస్ చేయాలంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళిపోయి అక్కడ ఎంబీబీఎస్ పర్స్యూ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది అని కూడా అనుకుంటున్నారు. నిజంగా అబ్రాడ్కి వెళ్తే మంచి ఫ్యూచర్ ఉంటుందని అంటారా? ముందుగా ఎంబీబీఎస్ కోసం ప్రయత్నిస్తున్న పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ ఆపర్చునిటీస్ అనేదండి ఇప్పుడు ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా సేమ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దెర్ ఈజ్ నథింగ్ మచ్ డిఫరెన్స్. ఓన్లీ థింగ్ ఏంటంటే వీళ్ళు చూస్ చేసుకునే కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఉందా లేదా అనేది చూస్ చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. హ్యాపీగా వాళ్ళకి ఇండియాలో చదివే పిల్లలకి ఎలాంటి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయో సేమ్ ఆపర్చునిటీస్ అబ్రాడ్లో చదువుకొని వచ్చిన పిల్లలకి కూడా ఉంటాయి. సో అయితే అబ్రాడ్ అంటారు, అబ్రాడ్ కాకపోతే ఇండియాలో ఎటువంటి సిమిలర్ ఆప్షన్స్ ఉన్నాయి అనుకోవాలి? ఇక్కడ కూడా ఏమైనా ఇప్పుడు అబ్రాడ్కే వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడ ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? ఎంబీబీఎస్ఏ చదవాలి అనుకున్న పిల్లలకి ఇక్కడ 3 కేటగిరీస్లో అడ్మిషన్స్ జరుగుతుంది త్రూ కౌన్సిలింగ్. సో ఫస్ట్ వచ్చేసరికి ఏ కేటగిరీ ఆల్మోస్ట్ లైక్ ఫ్రీ సీట్ ఉంటుంది వాళ్ళకి. సో అరౌండ్ గవర్నమెంట్ కాలేజెస్ తీసుకుంటే 75,000 అండ్ ప్రైవేట్ కాలేజెస్ తీసుకుంటే అరౌండ్ 1.5 lakh ఫీ స్ట్రక్చర్ తోటి సీట్స్ అనేది దొరుకుతాయి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి బి కేటగిరీలో తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి అరౌండ్ 13 lakhs సంవత్సరానికి ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ సి కేటగిరీలో చూసుకుంటే మనకి 23 lakhs అఫీషియల్ ఫీ స్ట్రక్చర్ ఉంది. సో పేరెంట్స్ ఆర్ పిల్లలు డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే అబ్రాడ్కి వెళ్ళటానికి లేదా ఇండియాలో చదువుకోవటానికి కాస్టింగ్ వైజ్గా వచ్చే డిఫరెన్స్ ఏంటి, అంటే దానివల్ల వచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి, ఇప్పుడు అంత పెట్టి చదివినందువల్ల మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా అనేది పేరెంట్స్ డిసైడ్ చేయాలి. రీజన్ ఏంటంటే ఇప్పుడు మెడిసిన్ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా కామన్ అసెస్మెంటే రాయాలి ఇండియాకు వచ్చిన తర్వాత. అంటే లైసెన్సింగ్ ఎగ్జామ్ అనేది కామన్ అయిపోయింది. సో కామన్ అయినప్పుడు అంత ఇన్వెస్ట్ చేసి ఎంబీబీఎస్ లెవెల్లో చదువుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి పేరెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి. ఎందుకని అంటే మేజర్ రిక్వైర్మెంట్ మనకి ఫండ్స్ రిక్వైర్మెంట్ అంటే మనీ రిక్వైర్మెంట్ ఎంబీబీఎస్ లెవెల్లో కంటే ఆఫ్టర్ ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్పుడు కావచ్చు ఆ టైంలో ఎక్కువ నీడ్ ఉంది. ఓకే, వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇట్ వైజ్లీ. అంటే వాట్ యూ సజెస్ట్ అండి యాజ్ అ హోల్? ఎంబీబీఎస్ ఇండియాలో చేసి ఫండ్స్ కాస్త జాగ్రత్త చేసుకొని పీజీ ఇంకాస్త బెటర్ ఆప్షన్స్ చూసుకుంటే బెటర్ అంటారా? ఇప్పుడు అదే చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఇండియాలో బి కేటగిరీ అండ్ సి కేటగిరీ తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ లైక్ 75 నుంచి 1.25 crores వరకు అయిపోతుంది, 75 lakhs నుంచి. సో అంత ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఎంబీబీఎస్ లెవెల్లో పెట్టేస్తే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చేసరికి ఫండ్స్ డ్రై అయిపోతాయి చాలామందికి. సో ఇప్పుడు మనకి ఎంబీబీఎస్ అనేది డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కంట్రీస్లో చేయటానికి, అబ్రాడ్లో చేయటానికి. సో ఇక్కడ మనం కాస్టింగ్ అనేది తగ్గించుకోగలిగితే ఫ్యూచర్లో సేమ్ అమౌంట్ని మనం పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కూడా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అయితే ఇప్పుడు జనరల్లీ ఎంబీబీఎస్ అనగానే చాలామంది చాలా కాలేజెస్ చూసుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇండియాలో చదవాలి అనుకునే వాళ్ళు కూడా ఎక్కువ రిగ్రెస్గా వాళ్ళు సర్చ్ చేస్తూ ఉంటారు. సో వాట్ యూ థింక్, అంటే కొంతమంది దగ్గరే ఉన్న కాలేజ్లో జాయిన్ అయిపోదాము, ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఒక చిన్న క్లినిక్ పెట్టేసుకుందాము అనే ప్లాన్లో ఉంటారు. అది వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవటం అనేది ఇక్కడ కౌన్సిలింగ్ త్రూ అప్లై చేసినప్పుడు ఏ కాలేజ్లో ఆప్షన్ వస్తుంది అనేది వాళ్ళకు వచ్చిన మార్క్స్ని బట్టి, స్టేట్ ర్యాంక్ని బట్టి, రిజర్వేషన్ కేటగిరీని బట్టి డిసైడ్ అవుతుంది. సో ఇప్పుడు నాకు మా ఇంటి పక్క సందులో ఉన్న కాలేజ్లో జాయిన్ అవ్వాలని ఉంటుంది, బట్ దానికి తగ్గట్టు మార్క్స్ కూడా వచ్చి ఉండాలి. వచ్చి ఉంటే డెఫినెట్లీ చాయిస్ అనేది ఉంటుంది. ఆ చాయిస్ వీళ్ళు తీసుకోవాలా వద్దా అనేది ర్యాంక్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది తప్పితే నాకు కోరిక ఉంది కాబట్టి నేను అక్కడే జాయిన్ అవుతాను అని అంటే పాసిబిలిటీ అవ్వకపోవచ్చు. ఓకే, సో వాళ్ళకి ఎన్ని ఇయర్ మార్క్స్ ఎన్ని వచ్చినాయి, స్టేట్ ర్యాంక్ ఎంత వచ్చింది, ఏ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నారు అనే దాన్ని బట్టి కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకుంటే ఛాన్సెస్ ఉంటాయి. సో అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళకి అసలు ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ ఉండాలి వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళడానికి? అంటే మెడిసిన్ చేస్తూ కూడా వాళ్ళు మళ్ళీ వేరుగా వర్క్ చేసుకోవటం ఇవన్నీ మేబీ ఇట్ మే నాట్ బి పాసిబుల్. సో వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ ఉంటే బెటర్ ఉంటుంది?
సపోర్ట్ సిస్టమ్ అనేది 100% పిల్లలకి నీడ్ ఉంటుందండి. రీజన్ ఏంటంటే అక్కడికి వెళ్తున్న పిల్లల్ని చూస్తే మీరు 17-18 ఇయర్స్ కేటగిరీలో ఉన్న పిల్లలు వెళ్తారు, ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో వీళ్ళకి ఏంటంటే సేఫ్టీ పరంగా, అంటే అకామిడేషన్ పరంగా, అండ్ వాళ్ళు ఉండే హాస్టల్స్ కానివ్వండి, కాలేజీ కానివ్వండి, కొత్త ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఉండే భయాన్ని పోగొట్టే ఇది కానివ్వండి, అక్కడ ఉండి చూసుకునే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకునే రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, అండ్ చదువు పరంగా వచ్చే హికప్స్ని ఓవర్కమ్ చేసే సిస్టమ్ కానివ్వండి, ఇట్లా రకరకాల విషయాల్లో వీసా గురించి కావచ్చు, కాలేజ్ గురించి కావచ్చు, స్టే గురించి కావచ్చు, సేఫ్టీ గురించి కావచ్చు, హెల్త్ గురించి కావచ్చు, వీటన్నిటినీ ప్రాపర్గా ప్రొవైడ్ చేసే మెకానిజం ఉండాలి అక్కడ. సో ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉన్నప్పుడు పిల్లలు ఏంటంటే కంఫర్టబుల్గా, వేరే టెన్షన్స్ ఏం లేకుండా హ్యాపీగా ఓన్లీ చదువు మీదే ఫోకస్ చేస్తారు. అయితే శ్రీధర్ గారు, బీయింగ్ ఏ న్యూస్, ఎన్నోసార్లు కొన్ని న్యూసెస్ వస్తూ ఉంటాయి, లైక్ ఫేక్ యూనివర్సిటీస్ అంటూ కూడా. వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసేస్తారు, అప్లై చేసి జాయినింగ్ అయ్యే కొన్ని మంత్స్ ముందు వీళ్ళకి తెలుస్తుంది బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీస్ అని. సో అట్లాంటి యూనివర్సిటీస్ నుండి వీళ్ళు ఎట్లా దూరం ఉండాలి, అసలు ఎటువంటి యూనివర్సిటీస్కి వీళ్ళు అప్లై చేసుకుంటే మంచిది అనుకోవాలి అబ్రాడ్లో? ఫస్ట్ థింగ్ అండి, బడ్జెట్ పరంగానో లేకపోతే ఇంకో రీజన్ వల్ల కాలేజ్ని ఐడెంటిఫై చేసుకోకుండా ఎన్ఎంసి రూల్స్ ప్రకారంగా ఐడెంటిఫై చేసుకోవాల్సిన నీడ్ ఇప్పుడు ఉందండి. రెండోది, మినిమం 20 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్. అంటే కాలేజ్ ఒకటి స్టార్ట్ అయ్యి ఒక 20 years పైన అయ్యి ఉన్న కాలేజెస్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ప్రాబ్లం ఉంటుంది. ఓకే. లేదు, కొత్తగా వచ్చిన కాలేజెస్ లో బడ్జెట్ అనో ఇంకో రీజన్ వల్ల వెళ్ళారు అని అంటే మాత్రం ఈ ఫేక్ యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే బ్లాక్ లిస్ట్ అయిన యూనివర్సిటీస్లో అడ్మిషన్ తీసుకోవటము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని తెలియటము, దానికి కావాల్సిన రికగ్నిషన్స్ లేవని తెలియటము, ఇవన్నీ దానికి ఫినాన్షియల్ లాస్ ఎక్కువ అయిపోతుంది పిల్లలకి, అండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. సో బిఫోర్ టేకింగ్ అడ్మిషన్ కాలేజీ క్రెడిబిలిటీని ప్రాపర్గా చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ క్రైటీరియా కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవటానికి మినిమం 20 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందా లేదా. 20 years అండ్ అబోవ్ ఉన్న కాలేజెస్ని మాత్రమే ఐడెంటిఫై చేసుకుంటే సేఫ్ ఉంటారు. సో ఎన్ఎంసీ గైడ్ లైన్స్ అని స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి శ్రీధర్ గారు, సో ఎటువంటి కంట్రీస్, అంటే కంట్రీ కూడా అసలు ఈ గైడ్ లైన్స్ ఫాలో అవుతుందా లేదా అనేది ఎట్లా క్లారిఫై చేసుకోవాలి అంటారు పేరెంట్స్? ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి అసలు ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఉన్నాయని కానివ్వండి, అవి ఏం చెప్తుంది అనేది కానివ్వండి అవగాహన ఉండదు. సో ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఎన్ఎంసీ గైడ్ లైన్స్ గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ప్రతి కంట్రీలోన వాళ్ళకంటూ మెడికల్ పాలసీస్ ఉంటాయి. ఎందుకంటే మనం ఇక్కడ ఇండియాలో కూర్చొని ఇంకో కంట్రీ మెడికల్ పాలసీస్ని మనం డిఫైన్ చేయలేము. సో వాళ్ళ కంట్రీలో, వీళ్ళు వెళ్ళాలనుకుంటున్న కంట్రీలో ఉన్న మెడికల్ పాలసీస్ ఏంటి అంటే ఆ కంట్రీ ఫాలో అవుతున్న డ్యూరేషన్ కావచ్చు, లేకపోతే ల్యాబ్ మెకానిజమ్స్, ప్రాక్టికల్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్న్షిప్ ఉందా లేదా అనేది కావచ్చు, లైసెన్సింగ్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఆ పాలసీస్ ఎన్ఎంసీ రూల్స్కి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది ప్రాపర్ డాక్యుమెంటెడ్గా చెక్ చేసుకోవాలి. ఈ డాక్యుమెంటెడ్గా చెక్ చేసుకోకుండా ఒక ఓరల్ స్టేట్మెంట్స్, అంటే ఇప్పుడు నేను ఓరల్గా చెప్తాను మీకు, మీరు పలానా కంట్రీలో వెళ్ళండి మీకు సేఫ్ ఉంటుంది అని, ఆ ఓరల్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఒక నిర్ణయానికి వస్తే మాత్రం ఫ్యూచర్లో ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. సో ఓరల్ స్టేట్మెంట్ని కాకుండా డాక్యుమెంటెడ్గా, ఆ డాక్యుమెంట్లో ఉన్న ప్రాసెస్ ప్రకారంగా ఆ పాలసీస్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటే అప్పుడు కంట్రీని ఐడెంటిఫై చేసుకోవటం ఈజీ అవుతుంది. సో పేరెంట్స్ ఇక్కడ మెయిన్ రిలై అవ్వాల్సింది, అంటే డిపెండ్ అవ్వాల్సింది డాక్యుమెంట్స్ మీద. అది కూడా ఏంటి, ఒక పీడిఎఫ్ ఫైలో లేకపోతే ఒక ప్రింట్అవుట్ నేను చూపిస్తే అవ్వదండి. సో ఆథెంటిక్ డాక్యుమెంట్స్ అంటే ప్రతి దానికి ఒక వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్స్ ఉంటాయి. సో అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న డాక్యుమెంట్స్ని మాత్రమే మనం ట్రస్ట్ చేయాలి. సో వాటిని బేస్ చేసుకుంటే కంట్రీని షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. కంట్రీని షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత ఇందాక మీకు చెప్పినట్టు మినిమం 20 years క్రెడిబిలిటీ కాలేజీకి ఉన్నది. ఇంకా దానికంటే ఎంత ఎక్కువ హిస్టరీ ఉంటే కాలేజీకి అంత క్రెడిబుల్. రీజన్ ఏంటంటే కాలేజీకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్లీ మెడికల్లోన మెడిసిన్ కోర్స్కి వెళ్తున్నప్పుడు కాలేజీ ఎంత ఓల్డ్ కాలేజ్ అయితే అంత బెనిఫిట్ ఉంటుంది. సో ఇక్కడ కంట్రీ ఎన్ఎంసి రూల్స్ మ్యాచ్ అయ్యేట్టుగా ఉండాలి, అందులో ఉన్న
క్రెడిబుల్ యూనివర్సిటీస్కి మాత్రమే మనం అడ్మిషన్ తీసుకోవాలి. సో అబ్రాడ్కి వెళ్తున్నారు, స్టేట్స్కి వెళ్ళి ఎంబీబీఎస్ చేస్తున్నారు, ఆ తర్వాత మళ్ళీ ది వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. ఇక్కడికి వచ్చి క్లినిక్ సెటప్ చేసుకోవడము, హాస్పిటల్ కట్టడము, లేకపోతే ఇక్కడున్న హాస్పిటల్స్, రెప్యూటెడ్ హాస్పిటల్స్లో జాయిన్ అవ్వాలి అనేది వాళ్ళ ఎయిమ్ అండ్ ప్లాన్గా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చాక ఎటువంటి ఎగ్జామినేషన్స్కి వాళ్ళు అపియర్ అవ్వాలి, వాటికి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ఇంతకు ముందు మనకి ఎంసీఐ అని ఉన్నప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినాయి. సో దాంట్లో భాగంగానే ఈ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఎఫ్ఎంజీ అనేది వచ్చింది. బట్ గోయింగ్ ఫర్దర్ ఫ్యూచర్లో వీళ్ళకి ఎఫ్ఎంజీని రీప్లేస్ చేస్తూ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ అనేది వచ్చింది. సో ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఎవరైనా, అంటే ఇండియాలో చదివిన పిల్లలైనా లేకపోతే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదువుకొని వచ్చిన పిల్లలైనా ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. సో వన్స్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత మీరు అన్నట్టు వాళ్ళు హాస్పిటల్ స్టార్ట్ చేసుకోవచ్చు, లేకపోతే జాబ్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీకి వెళ్ళచ్చు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, నీడ్ని బట్టి ముందుకెళ్ళచ్చు. అసలు వీటి పాస్ పర్సంటేజ్ ప్రెజెంట్ ఎలా ఉందండి ఈ రెండు ఎగ్జామినేషన్స్కి? ఈ ఎన్ఈఎక్స్టీ అనేది ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవ్వలేదు, ఫ్యూచర్లో జరగబోతుంది. సో ఇప్పుడు కరెంట్ జరుగుతుంది, ఎఫ్ఎంజీఈ జరుగుతుంది, ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్. ఇదేంటంటే కంట్రీ టు కంట్రీ మారిపోతుంది యావరేజ్, అండ్ కాలేజ్ టు కాలేజ్ యావరేజ్ మారిపోతుంది. యాజ్ అన్ హోల్ ఇండియాలో కనుక మీరు చూసుకుంటే మోర్ దాన్ 25% ఉంది. బట్ ఒక కంట్రీ పరంగా మీరు చూసుకుంటే ఒక్కొక్క కంట్రీకి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. సో కాలేజీ పరంగా చూసుకుంటే కాలేజీ అగైన్ ఆ కంట్రీలో ఉన్న కాలేజీలో చదువుకున్న పిల్లల పర్సంటేజెస్ మారిపోతాయి. సో చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మనం వెళ్తున్న కంట్రీలో ఏ కాలేజీకి వెళ్తున్నామో దాని ఎఫ్ఎంజీఈ సక్సెస్ రేట్ ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది 2016కి బిఫోర్ 2017కి బిఫోర్ ఒకలాగా ఉండింది. 2017 తర్వాత పర్సంటేజెస్ చాలా చేంజ్ ఉన్నాయి. రీజన్ ఏంటంటే ఇంతకు ముందు మీరు ఎంసెట్ క్వాలిఫై అయినా అవ్వకపోయినా మెడిసిన్ చదువుకోవడానికి వెళ్ళిపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో ఏమైందంటే ఎఫ్ఎంజీఈ సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉండింది. బట్ ఎప్పుడైతే నీట్ మ్యాండేటరీ అయిందో, నీట్ క్వాలిఫై అయిన పిల్లలు ఎంబీబీఎస్ చదువుకోవడానికి వెళ్ళి అక్కడ కంప్లీట్ చేసుకొని వచ్చిన తర్వాత ఎఫ్ఎంజీఈ అనేది చాలా ఇంక్రీజ్ అయింది సక్సెస్ రేట్. సో చాయిసెస్ కూడా ఇక్కడ డిపెండ్స్ అంటారు, అంటే ముందు ఎంత వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉండింది, ఎగ్జాక్ట్లీ ఇంటర్ మీద కూడా. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ఎంజీఈ సక్సెస్ రేట్ కంటే కూడా మనం సక్సెస్ అవ్వడానికి కాలేజీ ఆర్ ఆ ప్లాట్ఫామ్ ఎంత ఫెసిలిటీస్ ఇస్తుంది అనేది మోర్ ఇంపార్టెంట్. సో ఇండియాలోనే చదువుకోవాలి అని అనుకుంటారు. మీరు ఇందాక చెప్పినట్టు అబ్రాడ్లో అయితే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఆ తర్వాత మనం కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అన్నారు. సో ఇక్కడ ఇండియాలోనే చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కొన్ని చాలా బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, కొన్ని మనకి పేర్లు కూడా తెలియని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అండ్ బ్లాక్ లిస్టెడ్ ఇన్స్టిట్యూషన్స్ మనం మన కంట్రీలో, మన రాష్ట్రాల్లో కూడా చూస్తూ ఉంటాం. సో ఇక్కడ చదువుకోవాలనుకునే పిల్లలు ఎటువంటి గైడ్లైన్స్ ఫాలో అయ్యి కాలేజ్ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్? ఫస్ట్ థింగ్ అండి, ఇక్కడ పేరెంట్స్ అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. రీజన్ ఏంటంటే ఎన్ఎంసీ అప్రూవ్డ్ కాలేజెస్ మాత్రమే ఇక్కడ మెడిసిన్ని ఆఫర్ చేస్తాయి. బట్ రీసెంట్గా కొన్ని ఆర్టికల్స్ చూసాము, ఫేక్ కాలేజెస్ కూడా వచ్చినాయి నార్త్ ఈస్టర్న్ రీజియన్లోన. సో అది పక్కన పెడితే 99.99% వీళ్ళు కౌన్సిలింగ్ ద్వారా అప్లై చేసుకుంటారు కాబట్టి ఎన్ఎంసీ అప్రూవ్డ్ కాలేజెస్ వస్తాయి. ఇక్కడ కూడా వీళ్ళు చూడాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ అండి. మెడిసిన్ వచ్చేసరికి ఎంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే కాలేజీలో, ఫెసిలిటీస్ ఉంటే నాలెడ్జ్ గెయినింగ్ అనేది అంత బాగుంటుంది. సో ఇక్కడ మనకి పేషెంట్స్ ఎక్కువ ఉంటారు అన్న ఒక్క పాయింట్ పక్కన పెడితే ఫెసిలిటీస్ అనేది లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలామంది చెక్ చేసుకోరు. సో ఇక్కడైనా సరే వీళ్ళు జాగ్రత్తలు తీసుకోకుండా కాలేజ్ని రైట్గా ఐడెంటిఫై చేసుకోకపోతే వీళ్ళు కూడా పాస్ అవుట్ అయిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయాల్సిన అవసరం ఉంది అన్న సంగతి మర్చిపోకూడదు. అది మైండ్లో పెట్టుకొని ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్గా ఉన్నది, ట్రైనింగ్ మెకానిజం ప్రాపర్గా ఉన్నది, ల్యాబ్స్ అండ్ ప్రాక్టికల్స్ మంచిగా జరిగే కాలేజెస్ని మాత్రమే ఐడెంటిఫై చేసుకుంటేనే ఫ్యూచర్లో వీళ్ళైనా డాక్టర్ అవ్వగలుగుతారు. సో మీకు అబ్రాడ్ అయినా అదే మెకానిజం మీరు షార్ట్ లిస్ట్ చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా లేదా, ప్రాక్టికల్స్ జరుగుతాయా లేదా, ఇండియాలోనే అదే ప్రొసీజర్ వీళ్ళు ఫాలో అవ్వాలి.
సో ఇండియాలో ఉన్నాము, ఏ కాలేజ్ అయినా ఒకటే అనుకుంటే కరెక్ట్ కాదు. సో సేమ్ జస్ట్ బడ్జెట్ దగ్గర మనం ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాలి. అబ్రాడ్ అయినా ఎక్కడైనా గైడ్ లైన్స్ ఆర్ సేమ్. అయితే విత్ సమ్ పర్సనల్ ఇంట్రెస్ట్ రీసెంట్గా కొన్ని బ్లాగ్స్ చదివాను ఇటు WHO నుండి, అంటే వరల్డ్ వైడ్గా డాక్టర్స్ కొరత కొంచెం ఉంది అని. సో ఇప్పుడు అబ్రాడ్కి వెళ్ళి చదువుకుంటున్నారు చాలామంది. సో వాళ్ళకి వరల్డ్ వైడ్ ఆపర్చునిటీస్ ఉంటాయా? అట్ ద సేమ్ టైం ఇండియాలో చదువుకునే వాళ్ళకి కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకోవాలా? డెఫినెట్లీ ఉంటాయండి. ఇప్పుడు మీరు ఇండియాలో చదువుతున్నారా, అబ్రాడ్లో చదువుతున్నారా అనే దాన్ని పక్కన పెడితే ఆ కాలేజీకి ఉండాల్సిన గుర్తింపులు కావచ్చు, లేకపోతే అక్రెడిటేషన్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటే వాళ్ళకి గ్లోబల్ ఆపర్చునిటీ డోర్స్ అనేది ఎప్పుడూ ఓపెన్ ఉంటాయి. సో మీరు ఇండియాలో చదువుతున్నారని మనకేమి ఎక్స్ట్రా ఆపర్చునిటీస్ రావు, అబ్రాడ్లో చదువుతున్నారని చెప్పి కొన్ని ఆపర్చునిటీస్ ఏం తక్కువ వచ్చేది ఉండదు. మనం చూస్ చేసుకునే కాలేజీకి ఉండాల్సిన రికగ్నిషన్స్, అక్రెడిటేషన్స్ అండ్ క్రెడిబిలిటీ ఉంది అని అంటే గ్లోబల్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో మనకి ఇక్కడ ఇండియాలో తీసుకోండి, మీకు కంట్రీ వైజ్గా తీసుకున్న, స్టేట్ వైజ్గా తీసుకున్న టాప్ కాలేజెస్ అనేది సింగిల్ కౌంట్. సో సేమ్ అప్లైస్ మనం ఏ కంట్రీకి వెళ్ళినా కానీ అదే అప్లై అవుతుంది. టాప్ కాలేజెస్ కేటగిరీలో ఉన్న ఆప్షన్ని చూస్ చేసుకోగలిగితే గ్లోబల్ ఆపర్చునిటీస్ అనేది ఈక్వల్గానే ఉంటాయి, ఎక్కువ తక్కువ ఏముండవు. సో కంట్రీస్ వైడ్గా సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ మనం ఒకసారి చూసుకుంటే MBBS స్టూడెంట్స్ మ్యాక్సిమం కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఇట్లాంటి వాటికి వెళ్తూ ఉంటారు. వెరాజ్ US, UK, కెనడా ఇవన్నీ కూడా ఎక్కువ వినం మనం. ఎందుకు అట్లాగా అంటే MBBS కాలేజెస్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేదనా? బికాస్ యాజ్ ఆఫ్ ఐ నో మోస్ట్ డెవలప్డ్ నేషన్స్ అవి, అయినా ఎందుకు చూస్ చేసుకోరు అంటారు శ్రీధర్ గారు? ఇక్కడ మనకి యుఎస్కి వచ్చేసరికి ఎడ్యుకేషన్ ప్యాటర్న్లో ఉండే డిఫరెన్స్. సో ఇక్కడ మనం 10th అయిపోయిన తర్వాత 2 years ఇంటర్మీడియట్ చదువుకొని డైరెక్ట్గా మెడిసిన్లోకి వెళ్తాం. వేరస్ US, కెనడా, ఆస్ట్రేలియా తీసుకునేసరికి, ఆస్ట్రేలియా పక్కన పెడితే US, కెనడా మాట్లాడితే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెంట్ ఉంటుంది. సో ఆఫ్టర్ 12th 4 years బ్యాచిలర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మెడిసిన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, మనకి నీట్ ఉన్నట్టుగా వాళ్ళకి MCAT ఉంది, ఆ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఆ తర్వాతే 4 years ఆఫ్ మెడిసిన్కి వెళ్తారు. ఆ 4 years ఆఫ్ మెడిసిన్కి వెళ్ళే లోపలే మనకి అయ్యే బడ్జెట్కి ఇక్కడ C కేటగిరీలో సీట్ వచ్చేస్తుంది. ఓకే. సో కాస్టింగ్ పారామీటర్ ఒకటి, కాంప్లికేషన్స్ ఒకటి, అండ్ అంత ఖర్చు పెట్టి మనం చదివిన తర్వాత కూడా యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ క్లియర్ చేయలేకపోతే మనం అక్కడ డాక్టర్ అవ్వలేము. అండ్ NMC రూల్స్ ప్రకారం డ్యూరేషన్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇండియాలోనూ యాక్సెప్ట్ అవ్వదు. సో ఇక్కడ అడ్వాన్స్డ్ కంట్రీయా, డెవలప్డ్ కంట్రీయా, లేకపోతే ఇంకోటా అనేది పక్కన పెడితే మనం వెళ్తున్న కాలేజ్ ఏంటి, అది క్రూషియల్. ఓకే. అండ్ మనం అబ్రాడ్ వెళ్ళటానికి 2 reasons. ఒకటి, ఇండియాలో మనకి ఫ్రీ సీట్ రాలేదని వెళ్తున్నాము. రెండోది, ఇక్కడ ఉన్న కాస్టింగ్ కంటే తక్కువలో అవుతుంది కాబట్టి అబ్రాడ్ వెళ్తున్నాము. సో C కేటగిరీ, B కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేబీ అబ్రాడ్ బెటర్ ఆప్షన్. ఎగ్జాక్ట్లీ. అండ్ అకాడమిక్ పరంగా కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు మనకి ఇండియాలో more than 600 odd కాలేజెస్ ఉన్నాయి మెడిసిన్ ఆఫర్ చేసేవి. సో దీంట్లో తీసుకుంటే సేమ్ 3 categories ఉంటాయి. టాప్ కేటగిరీ ఆఫ్ కాలేజెస్, మోడరేట్ లెవెల్ అండ్ లో గ్రేడ్ కాలేజెస్. సేమ్ థింగ్ అప్లైస్. ఏ కంట్రీకి వెళ్ళినా ఇదే కేటగిరీ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. సో మీరు చూస్ చేసుకునే కాలేజ్ ఏ కేటగిరీలో ఉందనేదే ఇంపార్టెంట్. సో టాప్ కేటగిరీలో ఉన్న కాలేజ్ని, టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీని కనుక మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే సో మీ యువర్ కెరియర్ ఆప్షన్స్ ఆర్ బ్రైట్ ఉంటాయి కదా ఫ్యూచర్లో. సో ఇందాకటిది మళ్ళీ ఒక్క చిన్న యాడ్ ఆన్ దీనికి, NMC రూల్స్ మ్యాచ్ అవుతున్న కంట్రీలో టాప్ కాలేజ్ని కనుక మీరు చూస్ చేసుకున్నారు అని అంటే యువర్ గ్లోబల్ ఆపర్చునిటీస్ అన్నీ ఓపెన్ అయినట్టే. ద సేమ్ టైం ఇప్పుడు ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుకుంటున్నాం, క్రెడిబిలిటీ ఆల్సో కమ్స్ ఫస్ట్. సో ఇండియాలో చదువుకుంటున్న ఆ స్టడీకి ద సేమ్ టైం అబ్రాడ్లో కొన్ని నేషన్స్లో చదువుకుంటున్న స్టడీస్కి సేమ్ క్రెడిబిలిటీ, సేమ్ వాల్యూ ఉంటుందా, లేకపోతే ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా? కొన్ని కంట్రీస్లో ఏంటంటేనండి, మ్యాక్సిమం ఇండియన్స్ వెళ్ళి చదువుకుంటున్న కంట్రీస్ కొన్ని ఉన్నాయి. సో అక్కడ ఏంటంటే అంటే లాస్ట్ 25 years 30 years నుంచి ఇండియన్స్ వెళ్ళి చదువుకుంటున్న కాలేజెస్ ఉన్నాయి. సో ఆ కాలేజెస్లో ఆల్మోస్ట్ మనకి ఇండియన్ ప్యాటర్న్, ఇండియన్ కరికులం ఇవన్నీ మెయింటైన్ చేస్తున్న కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఈ ప్యాటర్న్, ఈ కరికులం ఫాలో అవుతున్న కాలేజెస్లో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సేమ్ మనకి NMC గైడ్లైన్స్లో సబ్జెక్ట్స్ కావచ్చు, కరికులం కావచ్చు, ప్రాక్టికల్స్ గురించి కావచ్చు,
ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఇవన్నీ అక్కడ మ్యాచ్ అవుతాయి. సో మనం వెళ్తున్న కాలేజీలో అక్కడ ఇండియన్ స్ట్రక్చర్ ఉంది, ఇండియన్ ఫ్యాకల్టీ సపోర్ట్ ఉంది అని అంటే అది డెఫినెట్లీ మనకి అడ్వాంటేజే అవుతుంది. సో మనం ఇంకా ఇండియాలో కాకుండా అబ్రాడ్లో ఉన్న పేరే తప్పితే కంప్లీట్ మనకి ఇండియన్ పారామీటర్స్, ఇండియన్ స్ట్రక్చర్స్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ యాడ్ అవుతాయి. సో మొత్తంగా ఫారెన్లో వెళ్ళి చదువుకోవాలి, అబ్రాడ్లో చదువుకోవాలి అనుకున్నప్పుడు 3,000+ మెడికల్ కాలేజెస్ ఆప్షన్స్ ఉన్నట్టుగా 4,000+. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. సో వీటిలో కూడా వరల్డ్ వైడ్ ర్యాంక్స్ కొన్ని ఉన్నాయి. సో వాటిని ఎట్లా వీళ్ళు చెక్ చేసుకోవాలి? ఏ ర్యాంక్స్ ఉన్న కాలేజెస్కి అప్లై చేసుకుంటే బెటర్ అంటారు? ఫస్ట్ థింగ్ అండి, వరల్డ్ ర్యాంకింగ్ మెకానిజం అనేది మెడిసిన్లో లేదు. సో మీరు గూగుల్లో ఒక XYZ కాలేజ్ వరల్డ్ ర్యాంక్ అని కొడితే 8,000, 12,000 చూపిస్తుంది. సో 4,000 కాలేజెస్ ఉన్న దగ్గర 8,000 ర్యాంక్, 12,000 ర్యాంక్ ఎలా వస్తుంది? రైట్, అదొకటి. రెండోది ఏంటంటే ఈ వరల్డ్ ర్యాంకింగ్ మెకానిజం అనేది డిఫరెంట్గా వర్క్ అవుతుంది. సో మనం రిలై అవ్వాల్సింది ఏ కంట్రీకి అయినా సరే ఒక గవర్నమెంట్ ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ గవర్నమెంట్ ర్యాంకింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొనే కాలేజ్ ర్యాంకింగ్ వాళ్ళు ఇస్తారు కాబట్టి దాంట్లో ఉన్న టాప్ కాలేజ్ని ఐడెంటిఫై చేసుకోవటం ఈజీ అవుతుంది. సో మనం రిలై అవ్వాల్సింది గూగుల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్ గూగుల్లో మీరు XYZ కాలేజ్ ర్యాంక్ వరల్డ్ ర్యాంక్ అని కొడితే ఒక 8,000 or 12,000 చూపిస్తుంది. మనం ఏమనుకుంటామంటే ఓకే ఈ కాలేజ్ది ఇంత పెద్ద ర్యాంక్ ఉంది, ఐ మీన్ వర్స్ట్ కేటగిరీలో ఉంది, మనం ఈ కాలేజ్ని చూస్ చేసుకోకూడదు అని అనుకుంటాం. కానీ మీరు రిజల్ట్ చూడండి, అది ఒక ప్రైవేట్ వెబ్సైట్లో నుంచి తీసుకొని చూపిస్తుంది. అంటే ఒక ఆథెంటికేట్ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ కాకుండా గూగుల్లో దొరికే, అంటే ఆన్లైన్లో ఉండే చాలా ప్రైవేట్ వెబ్సైట్స్ ఉంటాయి. సో దాంట్లో నుంచి కన్సాలిడేట్ చేసిన ఇన్ఫర్మేషన్నే మనకి గూగుల్ చూపిస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుంటే మన డెసిషన్ తప్పు అవుతుంది. సో మనం చెక్ చేసుకోవాల్సింది మనం వెళ్ళాలనుకుంటున్న కంట్రీలో ఉన్న గవర్నమెంట్ ర్యాంకింగ్ సిస్టమ్ ఏంటి, దాంట్లో ఏ కాలేజ్ ర్యాంకింగ్ ఎంత ఉంది. సో వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ అనే కాన్సెప్టే అసలు లేదు మెడిసిన్ కాలేజెస్లో. సో గవర్నమెంట్ ఎంత ర్యాంక్ ఇచ్చింది, అట్ ద సేమ్ టైం గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాయా లేదా, అండ్ ఇక్కడి కరికులంకి అది మ్యాచ్ అవుతుందా లేదా, ఈ మూడు టాలీ చేసుకుంటే అబ్రాడ్కి వెళ్ళడం అంటే ఈజీ అండ్ బెనిఫిషియల్ అవుతుంది. 100% ఏ కాంప్లికేషన్ లేకుండా అవుతుంది. సిఎస్ ఇప్పుడు MBBS ఓపెనింగ్ స్టార్ట్ అయ్యాయి శ్రీధర్ గారు. సో ఎక్కడ చూసినా కూడా ఎస్పెషలీ ఇటు డాక్టర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్స్తో మోగుతూ ఉంటాయి. అందరికీ అట్లా పాపప్స్ వస్తూ ఉంటాయి, ఈ కాలేజ్లో జాయిన్ అవుతే ఆర్ఎల్స్ ఈ కంట్రీలో కనుక మీరు MBBS చేస్తే ఖచ్చితంగా USA, UKకి వెళ్ళిపోయి అక్కడ డాక్టర్ అయిపోవచ్చు, ఆర్ఎల్స్ అక్కడ PG చేయొచ్చు, అక్కడ సెటిల్ అయిపోవచ్చు, ఇట్స్ జస్ట్ అన్ ఎనీవేర్ డోర్ అన్నట్టుగా వాళ్ళు ఈజీగా అట్లా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. వాటిని నమ్మచ్చు అంటారా? అడ్వర్టైజ్మెంట్స్ యొక్క క్రెడిబిలిటీ ఎంతవరకు ఉంటుంది? ఫస్ట్ థింగ్, పేరెంట్స్కి అవేర్నెస్ లేకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ. మెయిన్ వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఏ కంట్రీకి లేని ప్రివిలేజ్ ఒక్క కంట్రీకి ఉండదు. సో మీరు ఎక్కడన్నా చదవండి, ఇండియాలో చదవండి, అబ్రాడ్లో చదవండి, ఏ మెడిసిన్ కాలేజ్లో అన్నా చదవండి, ఆ కాలేజీకి ECFMG అక్రెడిటేషన్ అనేది ఉంటే కనుక, ఎడ్యుకేషన్ కమిషన్ ఫర్ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈ అక్రెడిటేషన్ అనేది ఉంటే మీరు అక్కడి నుంచి యునైటెడ్ స్టేట్స్ అమెరికాలో కండక్ట్ చేసే USMLE యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. సో ఆ ప్రివిలేజు ఒక పర్టికులర్ కాలేజీకో ఒక కంట్రీకో లేదు. వరల్డ్లో మీరు ఏ కాలేజీలో చదివినా కానీ మీరు అప్లై చేయొచ్చు, ప్రొవైడెడ్ ఆ కాలేజీకి ఆ అక్రెడిటేషన్ ఉంది అని అంటే. అండ్ మోర్ ఓవర్ చెక్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు కొత్తగా పెట్టిన కాలేజీకి కూడా ఒక 3 years తర్వాత 4 years తర్వాత మనకి ECFMG అక్రెడిటేషన్ వస్తుంది. వచ్చింది అన్నప్పుడు అందరూ ఏమనుకుంటారంటే ECFMG అక్రెడిటేషన్ ఉంది, ఈ కాలేజ్ నుంచి నేను USMLE అప్లై చేయొచ్చు, రాయొచ్చు అనుకుంటారు. బట్ అందరూ మర్చిపోయే పాయింట్ ఏంటంటే, ఇక్కడ కొత్తగా పెట్టిన కాలేజీకి అంత ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ టీచింగ్ మెథడాలజీ తెలీదు అన్నప్పుడు USMLE స్టాండర్డ్స్ ఎలా నేర్పిస్తారు? సో ఇవన్నీ ఆలోచించుకొని, అంటే ఇట్స్ జస్ట్ లైక్ అ గేమ్. మొత్తంగా ఫస్ట్ నుండి మొత్తం ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెక్ చేసుకొని ఆ తర్వాత వీ హ్యావ్ టు చూజ్ ఇట్.
ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి చాలా వింటున్నాను నేను కూడా, ఏంటంటే ఒక కంట్రీలో చదువుకుంటే అటు నుంచి అటు డైరెక్ట్గా యూకేలో వెళ్ళిపోయి ఇంకా ప్రాక్టీస్ పెట్టేసుకోవటమే అన్నట్టు చెప్తున్నారు. సో సేమ్ అగైన్, మీరు యూరోప్లో వేరే కంట్రీలో చదువుకున్న యూకే వెళ్ళాలి అనుకుంటే ప్లాబ్ ఎగ్జామ్ రాయాల్సిందే. ప్లాబ్ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాతే మీకు యూకేలో రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఆ తర్వాతే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయగలుగుతారు. ఇదే ప్రొవిజన్ మనకి ఇండియాలో చదివిన పిల్లలకి ఉంది, ఇంకో XYZ కంట్రీలో చదివే పిల్లలకి ఉంటుంది. సో ఆ స్పెసిఫిక్ కంట్రీలో చదివిన పిల్లలకే మీరు డైరెక్ట్ ఎంట్రీ అనే ఆప్షన్ అయితే ప్రివిలేజ్ ఏ కంట్రీకి లేదు. సో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వేస్తున్నారు, ఇట్స్ క్లియర్లీ బ్లఫింగ్ ఎవ్రీ వన్. సో ఒకవేళ వాళ్ళని కన్సల్ట్ అయినా లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా తర్వాత అయినా ఇవన్నీ చెప్తారా ఇన్ డీటెయిల్, ఆర్ ఎల్స్ అప్పుడు కూడా చెప్పరా? వాళ్ళు చెప్తున్నారా లేదా అనేది వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తే, బీయింగ్ ఏ పేరెంట్ మన పిల్లల భవిష్యత్తు మనకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ ఏ స్టేట్మెంట్కైనా డాక్యుమెంటెడ్ ప్రూఫ్ అడగటమే. అండ్ ఆ డాక్యుమెంటెడ్ ప్రూఫ్ కూడా ఏ వెబ్సైట్లో ఉంది. సో అన్ని ప్రూఫ్స్ పెట్టుకొని వ్యాలిడ్గా చూసుకొని వాటి క్రెడిబిలిటీస్ అన్నీ చెక్ చేసుకొని, అంటే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఒక కౌన్సిలింగ్కి వస్తారు పేరెంట్, వచ్చినప్పుడు ఓరల్గానే మాట్లాడతారు. ఓరల్గా మాట్లాడినప్పుడు మీకు ఇటు నుంచి ఇటు అమెరికా వెళ్ళిపోతారండి పిల్లలు, ఇటు నుంచి ఇటు యూకే వెళ్ళిపోతారండి, లేకపోతే ఇన్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఉంది మా కన్సల్టెన్సీకి, ఇంకోటి అన్నీ ఓరల్ స్టేట్మెంట్స్. మనం వెళ్తున్న కంట్రీ NMC రూల్స్ ప్రకారం మ్యాచ్ అవుతుందా లేదా అనేది డాక్యుమెంట్స్ అడగం. కరెక్ట్. సో ఇంకొక స్టేట్మెంట్, మా దాంట్లో ఇంతమంది సక్సెస్ రేట్ ఉంది అని అంటే దానికి డాక్యుమెంట్ అడగం. కాలేజీ ఇన్ని ఇయర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది అని అంటే దానికి డాక్యుమెంట్ అడగం. అన్నీ జస్ట్ క్యాజువల్గా చెప్పి వదిలేదు. క్యాజువల్గా చెప్పి దాన్ని నమ్మేసి మనం నిర్ణయం తీసుకుంటే రేపు దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? మన పిల్లలు. ఒక చిన్న 5 lakhs వర్త్ ఒక భూమిని కొంటేనే 100 డాక్యుమెంట్స్ అడుగుతాం మనం. అలాంటిది మెడిసిన్లో ఇన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు పేరెంట్స్ అడగాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఆ రైట్స్ కూడా ఉన్నాయి. దే హ్యావ్ టు చెక్ ద డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. సో అన్నీ చెక్ చేసుకొని డాక్యుమెంట్స్ మేజర్గా అవి వాటి క్రెడిబిలిటీ చూసుకొని అవన్నీ చదువుకున్న తర్వాత పిల్లల్ని అబ్రాడ్కి పంపించడం అండ్ చూస్ చేసుకోవటం విల్ బి ద వైజెస్ట్ ఆప్షన్. ఆబ్వియస్లీ. గాట్ ఇట్. ద సేమ్ టైం అబ్రాడ్లో చదువుతూ ఉంటారు కొంతమంది స్టూడెంట్స్, వీళ్ళంతా కూడా ఈ మధ్య ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో అట్లా వీడియోస్ పోస్ట్ చేసేసి మేము అడ్మిషన్స్ చేయిస్తాము అని అంటున్నారు. ఈజ్ దాట్ ట్రూ? అంటే నాకు ఒక్కసారిగా నా ఇంటర్ గుర్తొచ్చింది. ఇంటర్లో నేను ప్రాక్టికల్ మార్క్స్ వేస్తాను స్టూడెంట్స్ని తెస్తే అన్నట్టుగా వీళ్ళంతా కూడా ఇట్లా ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు అడ్మిషన్స్ ఇప్పించేస్తామని. అట్లా జరుగుతుందా? అది తీసుకుంటారా అసలు? మీరు అడిగిన క్వశ్చన్లోనే సగం ఆన్సర్ ఉంది. స్కామ్ ఏనా అయితే? స్కామ్ అనేది ఇట్స్ ఎ బిగ్ వర్డ్. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు పిల్లలు ఉంటారండి. ఇప్పుడు ఒక కంట్రీకి వెళ్ళి చదువుకుంటారు. చదువుకునేప్పుడు ఆ కంట్రీ గురించి వ్లాగ్స్ పెట్టచ్చు, లేకపోతే ఇంకో దాని గురించి వ్లాగ్స్ పెట్టచ్చు, లేదా వాళ్ళ కాలేజ్ గురించి కూడా వ్లాగ్స్ పెడుతుంటారు. బట్ స్పెసిఫిక్గా మెడిసిన్ చదువుతున్న పిల్లలకి అంత టైం ఎక్కడి నుంచి దొరుకుతుందో నాకు తెలియట్లేదు. ట్రూ. నాకు తెలిసి చదువుకునే పిల్లలకి వాళ్ళకి ఆ టైం సరిపోదు మెడిసిన్ స్పెసిఫిక్గా. అండ్ అలాంటిది ఇంత డీటెయిల్డ్ వ్లాగ్స్ కాలేజీ మీద స్పెసిఫిక్గా అడ్మిషన్స్ మీద పెడుతున్నారు అని అంటే అంత ఫ్రీ టైం ఎందుకు దొరుకుతుంది అనేది ఐ హ్యావ్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. దీంతో పాటుగా ఇప్పుడు పిల్లలకి మనం ఇందాక సపోర్ట్ సిస్టమ్ గురించి మాట్లాడాం. సో ఇప్పుడు పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏదన్నా అవసరం అయితే సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు? సో సీనియర్స్ మీద డిపెండ్ అయినప్పుడు ఇన్ కేస్ వీళ్ళకి సపోర్ట్ నీడ్ ఉన్నప్పుడు వాళ్ళకి కుదరకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? పెద్ద క్వశ్చన్ మార్క్. కాలేజీ గురించి నా కాలేజీ బాగుంది అని చెప్పటం అనేది ఎప్పుడూ తప్పు కాదండి. నా కాలేజీలో ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి అని చెప్పటం తప్పు కాదు. బట్ నేను అడ్మిషన్ చేస్తాను అనేది తప్ప కాదా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. బట్ అంత టైం ఫ్రీ టైం ఎందుకు దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది, అసలు ఎందుకు అడ్మిషన్ చేస్తున్నారు అనేది దే హ్యావ్ టు థింక్. అండ్ పేరెంట్స్ ఆలోచించాల్సింది ఎవరి త్రూ అడ్మిషన్ తీసుకోవాలి. సో ఎక్కడ అడ్మిషన్ తీసుకోవాలి, ఏది సెలెక్ట్ చేయాలి, ఎవరి త్రూ అడ్మిషన్ తీసుకోవాలి, ఇదంతా కూడా మన మీద డిపెండెంట్. సిస్టమాటిక్ అప్రోచ్ లేకపోతే ఇప్పుడు సింపుల్ లాజిక్, మనం మన పిల్లలకి బయటకి ఎక్కడికన్నా పంపించేప్పుడు మధ్యలో ఏదైనా రోడ్ పాడైపోయింది అనుకోండి, ఆ చిన్న ఇబ్బంది కూడా పిల్లలకి కలగకూడదని
నువ్వు ఆ రూట్లో వెళ్ళకు, ఈ రూట్లో వెళ్ళు అని చెప్తాం. అలాంటిది ఒక 6 years జర్నీ, అది వాళ్ళ కెరియర్ని డిసైడ్ చేసే కోర్సు కోసం పంపిస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాలకి ఐ మీన్ మేజర్ పాయింట్స్ దగ్గర అవి చిన్నవి చేసి చూసుకుంటారు. సో రీసెంట్లీ బాగా వింటున్నాను ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అని చెప్పి. యాజ్ ఆఫ్ ఐ నో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఇవ్వదంటూ కూడా విన్నాను. అంటే ఇప్పుడు ఇస్తుందా లేకపోతే నిజంగా ఇవ్వట్లేదా, దీని గురించి నా కన్ఫ్యూజన్ ఏంటి? ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది చాలా పెద్ద బ్లండర్. అసలు ఎన్ఎంసీ అనేది ఏ కంట్రీకి, ఏ కాలేజీకి ఎన్ఎంసీ రూల్స్ ఇక్కడ ఫాలో అవుతున్నాయి అన్న డాక్యుమెంట్ కానివ్వండి, లేకపోతే వెరిఫికేషన్ డాక్యుమెంట్ కానివ్వండి, ఎక్కడా రిలీజ్ చేయలేదు. ఓకే. ఎన్ఎంసీ డాక్యుమెంట్ ఏదన్నా రిలీజ్ చేసింది అని అంటే అది అఫీషియల్ ఎన్ఎంసీ వెబ్సైట్లో ఉంటుంది. nmc.org.in ఇది అఫీషియల్ వెబ్సైట్, నేషనల్ మెడికల్ కమిషన్ది. ఈ వెబ్సైట్లో లేదు అని అంటే ఎన్ఎంసీ రిలీజ్ చేయలేదు అని అర్థం. ఓకే. సో వెబ్సైట్లోకి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోవాలి. 100% క్రాస్ చెక్ చేసుకోవాలి. నేను మీకు ఇందాక అదే చెప్పింది ఏంటి, ఒక పీడిఎఫ్ చూపించటమో లేకపోతే ఒక ప్రింట్అవుట్ చూపించటమో అది వ్యాలిడ్ డాక్యుమెంట్ కాదు. సో ఇప్పుడు నేను వైట్ పేపర్ మీద రాసుకుంటాను చార్మినార్ నాది అని, అది అయిపోదు కదా. కరెక్ట్. సో ఇక్కడ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అనేది ఎప్పుడైతే ఎన్ఎంసీ రిలీజ్ చేస్తుందో ఎన్ఎంసీ వెబ్సైట్లో ఉంటుంది. సో ఎన్ఎంసీ వెబ్సైట్లో లేదు అని అంటే ఇట్స్ నాట్ అన్ ఆథెంటిక్ డాక్యుమెంట్. సో మీరు ఇందాకన్నా ఫేక్ ప్రాసెస్లో ఇది ఒకటి ఫేక్ డాక్యుమెంట్ అన్నమాట. అథెంటిసిటీస్ని కూడా చెక్ చేసుకో 100% చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు లేదు అని అంటే ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ చూస్తున్నాం, సైబర్ క్రైమ్స్ కావచ్చు, ఇవన్నీ దేని బేస్ చేసుకొని జరుగుతున్నాయి, ఒక ఓరల్ స్టేట్మెంట్ని బేస్ చేసుకునే జరుగుతున్నాయి. సో ఇప్పుడు అబ్రాడ్కి పంపించాలి అని అనుకునే వాళ్ళు, ఓరల్స్ ఇక్కడ కాలేజెస్లో జాయిన్ చేయాలి అనుకునే వాళ్ళైనా ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఖచ్చితంగా ఫాలో అయ్యే కాలేజెస్ అండ్ కంట్రీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ పార్ట్ ఆఫ్ ఇట్ ఎవరైనా ఏమైనా డాక్యుమెంట్స్ ఆర్ పీడిఎఫ్స్ చూపిస్తే దాన్ని కూడా వీళ్ళు క్రాస్ వెరిఫై చేసుకొని ఎగ్జాక్ట్లీ ఏదన్నా డాక్యుమెంట్ చూపించినప్పుడు చూడొచ్చు. కాకపోతే అది చూసిన తర్వాత ఫైన్ అండి ఈ డాక్యుమెంట్ ఓకే, ఇది ఏ వెబ్సైట్లో ఉంది, క్వశ్చన్ చేయాలి. ఆథెంటిసిటీ కావాలి కదా ఇప్పుడు, రైట్? సో ఏ వెబ్సైట్లో ఉంది ఈ డాక్యుమెంట్ నాకు చూపించారు, ఫైన్, దీని ఆథెంటిసిటీ ఏ వెబ్సైట్లో ఉంది, క్రియేటెడ్ డాక్యుమెంటా లేకపోతే ఒరిజినల్ డాక్యుమెంట్, అక్కడికి వెళ్ళి చెక్ చేస్తేనే కదా మనకి తెలుస్తుంది. మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలి అనుకునే పేరెంట్స్కి కానివ్వండి, జాయిన్ చేయాలనుకునే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు దట్స్ అ బిగ్ గేమ్, ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేయాలి అని. బట్ ఫ్యూ కన్సల్టెన్సీస్ ఆర్ ఫ్యూ మెంబర్స్ హూ ప్రమోట్ దెమ్ 15 to 20 lakhsలో కోర్స్ మొత్తం కూడా అయిపోతుంది, ఎంబీబీఎస్ అయిపోతుంది అని అంటారు. నిజంగా అంత తక్కువలో ఎంబీబీఎస్ అయిపోయే ఛాన్స్ ఉందా? ఎప్పుడైతే మనం అబ్రాడ్ ఎంబీబీఎస్ గురించి మాట్లాడతామో వీళ్ళకి ఇండియాలో బి కేటగిరీలో అయ్యే కాస్టింగ్ కంటే తక్కువలో అయితేనే అబ్రాడ్ వెళ్తారని ఇందాక అనుకున్నాం మనం. సో ఎప్పుడైతే తక్కువ కాస్ట్లో అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకుంటారో ప్రతి పేరెంట్కి, లేకపోతే హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఒక ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ మనకి తక్కువలో వచ్చేస్తుంది అని అంటే హ్యాపీ ఫీల్ అవుతాం, రైట్? సో ఇక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అబ్రాడ్ వెళ్తున్నప్పుడు ఏమేం పారామీటర్స్ కాస్టింగ్లోకి తీసుకోవాలి అంటే వీళ్ళు లీస్ట్ కాస్టింగ్ అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, తర్వాత ఫుడ్డింగ్ ఎక్స్పెండిచర్ కావచ్చు, అంటే ఉండటానికి తినటానికే మీకు 10,000 to 15,000 పర్ మంత్ అనేది కామన్గా అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కంట్రీ. దీనికంటే ఎక్కువే అవుతుంది కానీ దీనికంటే తక్కువ అయ్యే కంట్రీస్ ఎక్కడా లేవు. 10,000 to 15,000 పర్ మంత్ ఎక్స్పెండిచర్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇయర్కి ఎంత వస్తుంది? 1.2 lakhs నుంచి 1.8 lakhs ఓన్లీ ఫర్ ఫుడ్ అండ్ అకామిడేషన్, రైట్? పోనీ యావరేజ్ తీసుకున్నా కానీ 1.5 lakhs. 6 yearsకి మీకు 9 lakhs అయిపోతుంది జస్ట్ ఫర్ ఫుడ్ అండ్ అకామిడేషన్, ఓన్లీ ఫర్ ఫుడ్ అండ్ అకామిడేషన్. అండ్ ఇది కాకుండా ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ఉండే వీసా రెన్యువల్స్ కావచ్చు, కైండ్ ఆఫ్ మెడికల్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ ఉంటుంది కాబట్టి అది కావచ్చు, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ కావచ్చు, ఇవన్నీ కలుపుకుంటే వర్స్ట్ కేసులో 12 to 15 lakhs అవుతుంది. అంటే పోనీ 12 lakhs అనుకుందాము, 15 lakhsలో ఎంబీబీఎస్ అయిపోతుంది అని అంటే కాలేజ్ ఫీజులో 3 lakhsకి మనకేం చెప్తున్నారు వాళ్ళు? కరెక్ట్, ఆలోచించాల్సిన విషయం. సో ఇక్కడ మళ్ళీ అగైన్ ఎన్ఎంసీ రూల్స్ కమ్స్ ఇన్ టు పిక్చర్. బడ్జెట్ని బేస్ చేసి సెలెక్ట్ చేసుకుంటే ఆ సర్టిఫికేట్ ఇండియాలో వ్యాలిడ్ అవ్వకుండా అయిపోతుంది.
ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సింది ఎన్ఎంసి రూల్స్ ప్రకారంగానే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ యూనివర్సిటీ క్రెడిబిలిటీ ఉన్నదానికి మాత్రమే వెళ్ళాలి. నేను క్రెడిబిలిటీ అనడానికి రీజన్ ఇంకోటి ఏంటంటే ఇండియాలో ఉన్నన్ని స్ట్రింజెంట్ రూల్స్ మీకు అబ్రాడ్లో ఉండవు మెడికల్ కాలేజీకి. ఓకే, ఎగ్జాంపుల్, మీకు ఇండియాలో ఒక మెడికల్ కాలేజీ స్టార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ హాస్పిటల్ ఉండాలి. ఈ హాస్పిటల్ కెపాసిటీని బట్టి ఐపీ కెపాసిటీ ఎంత, ఓపీ కెపాసిటీ ఎంత, ఏం డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అనే బేస్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ల్యాండ్ ఉందా లేదా, ఆ బిల్డింగ్ కట్టడానికి ఉందా లేదా, ల్యాబ్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని ఎన్ఎంసి మెడికల్ కాలేజ్కి పర్మిషన్ ఇస్తుంది ఇండియాలో. అండ్ ఎంతమందిని తీసుకోవాలి అనేది కూడా ఆ హాస్పిటల్ కెపాసిటీని బేస్ చేసుకొనే డిసైడ్ చేస్తుంది. ఇంత స్ట్రింజెంట్ రూల్స్ మనకి ఇండియాలో ఉన్నాయి. అబ్రాడ్కి వచ్చేసరికి మీరు ఒక డబల్ బెడ్రూమ్ పోర్షన్లో కూడా మెడికల్ కాలేజీ స్టార్ట్ చేయొచ్చు. సో మీకు అక్కడ స్ట్రింజెంట్ రూల్స్ ఉండవు. మీకు హాస్పిటల్ ఉంటేనే మీకు కాలేజ్ పర్మిషన్ వస్తుంది, ల్యాబ్స్ ఉంటేనే మీకు కాలేజీ పర్మిషన్ వస్తుంది అనే రూల్స్ ఉండవు. ఓకే, ఒక నార్మల్ ఇంటర్మీడియట్ కాలేజీలో లేకపోతే నాన్ టెక్నికల్ కోర్సెస్ ఉంటాయి చూడండి, అలాగా అప్లై చేసినట్టుగా మెడిసిన్ కాలేజ్కి అప్లై చేసి అప్రూవల్ తెచ్చుకోవచ్చు. సో అలాంటి పాలసీస్ ఉన్నప్పుడు క్రెడిబిలిటీ లేని యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే అది మన ఫూలిష్నెస్ అవుతుంది. సో అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకొని అట్ ద సేమ్ టైం 12 to 15 lakhs, అది కూడా 20 కూడా కాదు. సో 15 lakhs లోపల అయిపోతుంది ఎడ్యుకేషన్ అంటే దట్ ఈస్ అ బ్లఫ్. మేబీ ఇప్పుడు మీకు ఓకే అనిపించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో కానివ్వండి, లేకపోతే ఇప్పుడు అందరూ మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది ఎన్ఎంసీకి ఏం తెలుస్తుంది అనుకుంటారు. బట్ అందరూ మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే ప్రతి కంట్రీలోన ఇండియన్ ఎంబసీ ఉంది. సో ఇండియన్ ఎంబసీకి ప్రతిదీ తెలుసు. ఆ కంట్రీలో పాలసీస్ ఎలా ఉన్నాయి, ఏ కాలేజ్ ఫాలో అవుతుంది, ఏ కాలేజ్ ఫాలో అవ్వదు, ఏ కాలేజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఏ కాలేజీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అనేది ఇండియన్ ఎంబసీకి తెలుసు. సో ఎన్ఎంసీ వుడ్ డెఫినెట్లీ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఇండియన్ ఎంబసీ. ఈజీ. సో టైఅప్ చేసుకుని, ఎందుకంటే బోత్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ బాడీస్. సో బ్లైండ్గా నేను ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చేసి నేను XYZ కాలేజీలో ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం చదువుకున్నాను అని అంటే అది వర్కౌట్ అవ్వదు. సో అయితే శ్రీధర్ గారు, ఆఫ్టర్ లిస్నింగ్ ఇదంతా విన్న తర్వాత కాసేపు నాకే లాట్స్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఇప్పుడు నాకు అర్థమవుతోంది ఎంబీబీఎస్ చదవాలి అనుకునే స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్కి ఇంకెన్ని కన్ఫ్యూజన్స్ అండ్ డౌట్స్ ఉంటాయో. సో మేబీ జస్ట్ ఇన్ కేస్ మీరే ఒక పేరెంట్ అనుకోండి, యూ హ్యావ్ అ చైల్డ్, ఇప్పుడు తను అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్నప్పుడు అసలు మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? సేమ్ అదే సజెషన్ మా బిగ్ టీవీ వ్యూవర్స్కి కూడా ఇస్తారని అనుకుంటున్నాను. డెఫినెట్లీ అండి. నా బాబునో పాపనో నేను పంపించాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ నేను చెక్ చేసుకునేది ఎన్ఎంసీ రూల్స్ ఏంటనేది ఫస్ట్ నేను అర్థం చేసుకుంటాను. చేసుకున్న తర్వాత డిఫరెంట్ కంట్రీ ఆప్షన్స్ నా ముందు ఉన్నప్పుడు నా బడ్జెట్కి సెట్ అయ్యే కంట్రీ ఏదో చెక్ చేసుకొని అక్కడ ఉన్న ఎన్ఎంసీ పాలసీస్ ఏంటి, సో ఎన్ఎంసీ పాలసీస్ మ్యాచ్ అయ్యే కంట్రీస్ని నేను షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న గవర్నమెంట్ ర్యాంకింగ్ మెకానిజంలో ఉన్న టాప్ కాలేజ్ ఏంటి, సో ఆ టాప్ కాలేజీలో మనకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ ఉందా లేదా. సో నా పిల్లల్ని నేను పంపించేటప్పుడు నేను చదువు పరంగానే కాకుండా వాళ్ళ ఫుడ్ పరంగా చూస్తాను, అక్కడ అకామిడేషన్ పరంగా చూస్తాను, అండ్ వాళ్ళకి అక్కడ ఏదైనా అవసరమైతే ఎవరి ద్వారా అయితే మనం పిల్లల్ని పంపిస్తున్నామో వాళ్ళు అక్కడ ఇచ్చే సపోర్ట్ ఏంటి. అంటే ఇప్పుడు నేను పంపించేవాళ్ళు పంపించేసి చేతులు కడుక్కుంటున్నారా, లేకపోతే నేను ఏ ఆర్గనైజేషన్ ద్వారా అయితే పంపిస్తున్నానో ఆ మేనేజ్మెంట్ పర్సన్స్ అక్కడ ఉంటున్నారా. సో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏంటంటే మేనేజ్మెంట్ పర్సన్స్ ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునే రెస్పాన్సిబిలిటీ వేరుగా ఉంటుంది. మనం అడ్మిషన్ తీసుకొని వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి పంపించేటప్పుడు రెస్పాన్సిబిలిటీస్ వేరుగా ఉంటాయి. సో దిస్ ఈజ్ హౌ ఐ పంపించే ముందు నేను తీసుకునే ప్రికాషన్స్. సో ఐ ఆల్సో సజెస్ట్ ద పేరెంట్స్ ద సేమ్ థింగ్. సో ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఇన్ని వెరిఫికేషన్స్, క్రాస్ వెరిఫికేషన్స్ ఉన్నాయి. సో అందరూ ఎడ్యుకేటెడ్ పేరెంట్సే ఉండకపోవచ్చు, కొంతమందికి అంత టైం ఉండకపోవచ్చు, లేకపోతే సో వీళ్ళంతా కూడా అంటే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? వాళ్ళు ఎవరైనా కన్సల్ట్ అయితే బాగుంటుందా, మీకు కాల్ చేస్తే అలా ఏమైనా హెల్ప్ ఉంటుందా? డెఫినెట్లీ అండి. మేము ఫస్ట్ థింగ్ మేము పేరెంట్స్కి ఇచ్చేదే అవేర్నెస్.
సో మా దగ్గరకు వచ్చే పేరెంట్స్కి మేము ఎక్స్ప్లెయిన్ చేసేదే ఈ ఎన్ఎంసి రూల్స్ గురించి, గైడ్లైన్స్ గురించి అండ్ కంట్రీస్లో ఉండే మెడికల్ పాలసీస్ గురించి, వీటి గురించి మేము ఫస్ట్ గైడెన్స్ అండ్ అవేర్నెస్ ఇస్తాము. సో మేము పేరెంట్స్కి చెప్పేది కూడా మా దగ్గరికి గైడెన్స్ కోసం, అవేర్నెస్ కోసం రండి. ఈ గైడెన్స్ తీసుకున్న తర్వాత యాజ్ పర్ నార్మ్స్ అండ్ పాలసీస్ ప్రకారంగా ఏది కరెక్ట్ అనిపిస్తే దానికి మీరు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు తెలియకుండా రాంగ్ స్టెప్ వేసేదానికి, తెలుసుకున్న తర్వాత రైట్ స్టెప్ వేయటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కరెక్ట్. సో ఆ అవేర్నెస్ కోసం మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ పేరెంట్స్కి కావాల్సింది అవేర్నెస్. చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకోని వాళ్ళు కావచ్చు, అక్కడ దాకా ఎందుకండి, చాలామంది డాక్టర్స్కే ఈ ఎన్ఎంసి గైడ్లైన్స్ ఏంటో కూడా తెలియని సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. రీజన్ ఏంటంటే ఎన్ఎంసి 2021లో గెజెట్ రిలీజ్ చేసినప్పుడు ఆ పాయింట్స్ వచ్చినాయి అన్న సంగతి ఇంతకుముందు అబ్రాడ్లో చదువుకొని వచ్చిన వాళ్ళకు కూడా చాలామందికి తెలియదు. చాలా కన్ఫ్యూజన్ అయితే అందుకే వీ అడ్వైజ్ దెమ్ ఏంటంటే మీరు గైడెన్స్ కోసం, అవేర్నెస్ కోసం ఎన్ఎంసి గైడ్లైన్స్ ఏంటి, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న మెడిసిన్ కోర్స్ పాలసీస్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవటం అనేది ఈజీ అవుతుంది. మీరన్న కాంప్లికేషన్స్ అప్పుడు ఉండవు. తెలియనప్పుడు కాంప్లికేటెడ్, తెలిస్తే ఈజీ. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఏదైనా అంటే ఒక డెసిషన్ తీసుకునే ముందు అన్నీ కూడా చెక్ చేసుకోవటం బెటర్. 100% బెటర్ అండి. Yes, thank you so much, Sridhar Garu, for your valuable information. So చూసారు కదా, ఇది ఎంబీపీఎస్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ కానివ్వండి, లేకపోతే పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళకి కావాల్సిన అడ్వైజెస్ అండ్ గైడ్ లైన్స్. సో మీరు డైరెక్ట్గా శ్రీధర్ గారిని కాంటాక్ట్ అవ్వాలి అనుకున్నా, లేకపోతే వాళ్ళని రీచ్ అవుట్ అవ్వాలి అనుకున్నా కూడా అడ్రస్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా వీడియోలో ప్రొవైడ్ చేస్తాం. సో డూ కాంటాక్ట్ దెమ్. ఒక డెసిషన్ తీసుకునే ముందు జస్ట్ క్రాస్ వెరిఫై చేసుకోండి. శ్రీధర్ గారు ఇస్ రెడీ టు గివ్ యూ ద అడ్వైస్. సో అడ్వైస్ తీసుకొని ఆ తర్వాత ఒక వైజ్ డెసిషన్ తీసుకోండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.